ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ తుమ్మల. మాది కూడా ఈ రాజమండ్రి. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఒక 9 to 10 years బ్యాక్ ఇదే రాజమండ్రిలో నేను డైరెక్టర్ వినయ్ ఇద్దరం చిన్నతనం నుంచి చైల్డ్హుడ్ నుంచి మేము ఫ్రెండ్స్. ఇదే ఊర్లో షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటూ కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఇదే ఊర్లో మా మొదటి సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. ఇక్కడ వీళ్ళంతా కూడా మనకి తెలిసిన వాళ్ళే, మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మనల్ని అసిస్ట్ చేయడానికి ఇలాంటి పెద్దలందరూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సో రాజమండ్రి ప్రజలంటేనే జనరల్గానే సినిమా పిక్చర్లో అది తెలిసిందే. అందులో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళని నేను వినయ్ కూడా. రాజమండ్రి వాళ్ళంటేనే జనరల్గా సినిమా అభిమానులు, సినిమా ప్రేమికులు, పచ్చిగా చెప్పాలంటే మన స్లాంగ్లో సినిమా పిక్చర్లు మేము అందరం. సో అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళని నేను కానీ డైరెక్టర్ కానీ. సో ఫిబ్రవరి 6వ తారీఖున మన ఫిలిం శ్రీ చిదంబరం గారు మన థియేటర్స్ అన్నింటిలో వస్తుంది. ట్రైలర్, టీజర్ అండ్ ఆల్సో 2 సాంగ్స్ మేము ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఒకసారి దాన్ని మీరు అందరూ చూసి మీకు నచ్చితే జనాలందరిలోకి తీసుకెళ్ళి మీ అభిమానం కోసం, మీ ప్రేమ కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. మీ సపోర్ట్ ఇస్తే, సినిమాని మంచిగా గట్టిగా హిట్ చేస్తే మేము ఇలానే మీ ముందుకు ఇంకా ఎంటర్టైన్ చేస్తూ మన రాజమండ్రి టాలెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పెద్ద సినిమాలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఇంకా ఎదుగుతామని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్ లవ్ స్టోరీ. మన ఫిబ్రవరి మంత్లో, వ్యాలంటైన్ మంత్లో వస్తున్న ఒక మంచి లవ్ స్టోరీ. అది అంతేకాకుండా అలా సింగిల్ ఇయర్లో ఒకే ప్లాట్ మీద కాకుండా సినిమాలో మన మెయిన్ పాత్ర హీరోకి మెల్లకన్ను ఉంటుందండి. ఆ మెల్లకన్ను వల్ల చాలా భయాలకి, చాలా ఇన్సెక్యూరిటీస్కి గురవుతాడు. అలాంటి వాడు తను ప్రేమించిన అమ్మాయిని, ఈ అమ్మాయి సంధ్య మన లీలా పాత్ర చేసిన సినిమాలో హీరోయిన్. సో అలాంటి వాడు ఆ ప్రేమను దక్కించుకున్నాడా లేదా, దక్కించుకుంటే ఎలా దక్కించుకున్నాడో, లేదంటే లేదా, అసలు కథ ఎన్ని మలుపులు తిరిగింది వీడి భయాల వల్ల, లోపల వల్ల అని జరిగే ఒక అందమైన లవ్ స్టోరీ సంఘర్షణే మన సినిమా. శ్రీ చిదంబరం గారి సినిమాలో లీలా క్యారెక్టర్ని ప్లే చేశాను. సో యా, టీమ్ అందర్ రాజమండ్రి, నేను బెంగళూరు అమ్మాయిని, కానీ తెలుగు అమ్మాయినే. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాజమండ్రి వచ్చి ప్రమోషన్స్ ఇలాగే. అండ్ ఆల్సో మీ అందరూ వచ్చారు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ యా, సినిమాలో లీలా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. చిదంబరం లీలా చుట్టూ ఎలా జరుగుతుంది సినిమా, లీలా ఎలా డిఫైన్ చేస్తుంది చిదంబరం, హౌ హీ ఓవర్కమ్స్ ఆర్ అనే ఒక ఆ ఇన్సెక్యూరిటీ. నేను టీజర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది చిదంబరంకి మెల్లకని ఉంటుంది. సో లీలా తన ఒక ఇన్సెక్యూరిటీ, ఎలా తన ఇన్సెక్యూరిటీని హౌ హీ ఓవర్కమ్స్ అనే దాని మీద వాట్ లీలా డస్. అండ్ లీలా అనేది చాలా సెన్సిబుల్, మెచ్యూర్డ్ క్యారెక్టర్. తను ఎంతైతే తనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది షీ టుక్ ఓవర్ స్టార్టింగ్లోనే. అండ్ యా, షీస్ వెరీ సెన్సిబుల్, మెచ్యూర్డ్. అండ్ అలా ఒక అమాయకత్వం ఉంటుంది మన పల్లెటూరులో. మనం ఎలాగైతే రోజు అమ్మాయిని చూస్తుంటాం కదా, మన పక్కింటి అమ్మాయో, నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్ అని అనుకుంటాం కదా, అలాంటి ఒక పాత్ర. సో అండ్ ఇలాంటి ఒక అమ్మాయి అందరి లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనిపించే లాంటి క్యారెక్టర్. సో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. యా, అవును, ఇది నా ఫస్ట్. మాది రాజమండ్రి. సో బేసిక్లీ వంశీ చెప్పినట్టు నేను వంశీ ఇక్కడే ఇదే ఊళ్ళో షార్ట్ ఫిల్మ్ చేసుకొని మొత్తానికి ఫైనల్లీ శ్రీ చిదంబరం గారు అనే సినిమాని తీసుకొని రాజమండ్రి రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఈ రోడ్లోనే ఇక్కడే షార్ట్ ఫిల్మ్లు అవన్నీ చేసుకొని తిరిగేవాళ్ళం. ఇక్కడికి ఇలా రావడం అంటే చాలా చాలా ఎమోషనల్గా ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి? ఈ సినిమా బేసిక్లీ సినిమా అంతా కూడా మన ఈస్ట్ గోదావరిలో తీసిందేనండి. మొత్తం నార్త్ ఈస్టర్న్ ఒక్క షాట్ కూడా వేరే స్టేట్లో కానీ వేరే వేరే ప్రదేశంలో తీసింది కాదు. కంప్లీట్లీ ఎంటైర్లీ షార్టింగ్ గోదావరి. సినిమా అంతా మారేడుమిల్లి 80% మారేడుమిల్లిలో జరిగితే 20% మన రాజమండ్రిలోనే జరిగింది. సో మన రాజమండ్రి వాళ్ళు అందరూ కూడా లైక్ ఈ సినిమాకి వచ్చి మా యంగ్ టీమ్ని సపోర్ట్ చేస్తారని శ్రీ చిదంబరం గారు అని ఎందుకు పెట్టారండి? బేసిక్లీ శ్రీ చిదంబరం గారు అని ఎందుకు పెట్టామంటే, ముందు శ్రీ చిదంబరం ఈ సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీద ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది అందరికీ. మాకు ఆ క్యారెక్టర్ మీద రెస్పెక్ట్ క్రియేట్ అయ్యి శ్రీ చిదంబరం అని పెట్టాం. రీసెంట్గా సినిమా చూసుకున్నాక ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. సో శ్రీ చిదంబరం గారు అని పెట్టాం. రీసెంట్గా చిరంజీవి గారి సినిమా కూడా శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చింది. ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో